హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 నవంబర్ వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ అండి. సో నియామకాల గురించి నవంబర్ వరకు మొత్తం అప్డేట్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నియామకాలతో పాటు వాటికి రిలేటెడ్ జీకే కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ద్రౌపది ముర్ము గారు. ఎన్నవ రాష్ట్రపతి అంటే 15వ రాష్ట్రపతి అండి. సో ఎన్నవ రాష్ట్రపతి కూడా అడగవచ్చు. ద్రౌపది ముర్ము గారు ఎన్నవ రాష్ట్రపతి అని కూడా అడగవచ్చు అండి. వెరీ ఇంపార్టెంట్. అయితే మొదటి రాష్ట్రపతి వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1950 నుండి 62 వరకు. అయితే ఎక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి ఈయన కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ గారేనండి. దాదాపుగా 12 సంవత్సరాలు ఏకధాటిగా రాష్ట్రపతిగా చేయడం అనేది జరిగింది. తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి వచ్చేసి జాకిర్ హుస్సేన్ గారు. 1 సంవత్సరం 11 నెలల 20 రోజులు మాత్రమే ఈ జాకిర్ హుస్సేన్ గారు రాష్ట్రపతిగా చేయడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇంకా వెరీ ఇంపార్టెంట్ కొన్ని 4-5 క్వశ్చన్లు చెప్పుకుందాం. మొదటి మహిళా రాష్ట్రపతి అండి. సో ప్రజెంట్ ఉన్నది మహిళా రాష్ట్రపతి, కానీ మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరయ్యా అంటే ప్రతిభా పాటిల్. ప్రతిభా పాటిల్ మొదటి మహిళా రాష్ట్రపతి అండి. ఈమె 2007 నుండి 12 వరకు రాష్ట్రపతిగా ఉన్నారు. అయితే రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలిపే ఆర్టికల్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నంబర్ 54. అయితే రాష్ట్రపతిని 54వ ఆర్టికల్ ప్రకారం ఎలక్టరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. అయితే ఈ ఎలక్టరల్ కాలేజీలో ఎవరుంటారయ్యా అంటే రాజ్యసభ మరియు లోక్సభ ఎంపీలు, ఎన్నికైన సభ్యులందరితో, మరియు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల అంటే ఎమ్మెల్యేలు కూడా ఈ ఎలక్టరల్ కాలేజీలు ఉంటారు. ఓకేనా? అయితే ఈ రాష్ట్రపతికి సంబంధించిన 4-5 ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ అండి. రాష్ట్రపతి ఎన్నిక వచ్చేసి 54వ ఆర్టికల్. రాష్ట్రపతి ఎన్నిక విధానం వచ్చేసి 55వ ఆర్టికల్. రాష్ట్రపతి పదవీ కాలం గురించి తెలిపే ఆర్టికల్ 56వ ఆర్టికల్. 56వ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రపతి యొక్క పదవీ కాలం గురించి తెలుపుతుంది. నెక్స్ట్, రాష్ట్రపతి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అర్హతలు తెలిపే ఆర్టికల్ అండి. రాష్ట్రపతి కావాల్సిన అర్హతలు తెలిపే ఆర్టికల్ 58వ ఆర్టికల్. ఓకే. అయితే రాష్ట్రపతిని తొలగించే విధానాన్ని మహాభియోగ తీర్మానం అంటారండి. వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చిన ఈ క్వశ్చన్ అండి. మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగిస్తారు. సో ఈ మహాభియోగ తీర్మానం గురించి ఆర్టికల్ 61 తెలుపుతుంది. అయితే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు కదా, సో దాని గురించి తెలిపే ఆర్టికల్ అండి 352 ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ కూడా వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధించే ఆర్టికల్ నంబర్ 352. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో బేసిక్ క్వశ్చన్స్ మినిమం ఇక్కడ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ జగదీప్ ధన్కర్ గారు. అయితే ఈయన వచ్చేసి 14వ ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి అయితే 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఉపరాష్ట్రపతి 14వ వారు. అయితే మొదటి ఉపరాష్ట్రపతి ఎవరయ్యా అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారండి. రాష్ట్రపతిలో మొదటి రాష్ట్రపతి వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్. సో వీళ్ళిద్దరి పదవీ కాలం మ్యాక్సిమం సేమే ఉందండి. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అయితే 2 సార్లు పనిచేసిన ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరియు హమీద్ అన్సారీ. తక్కువ కాలం పనిచేసిన ఉపరాష్ట్రపతి వచ్చేసి వివి గిరి గారు. అయితే ఇంకో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పదవిలో ఉండంగా మరణించిన ఉపరాష్ట్రపతి ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పదవిలో ఉండంగా మరణించిన ఉపరాష్ట్రపతి చూడండి, కృష్ణకాంత్ గారు అండి. పదవిలో ఉండంగా మరణించిన ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ గారు. ఇది కూడా మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలని క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుత భారత ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ నరేంద్ర మోదీ గారు. సో అందరికీ తెలిసిందే. ఈయన వచ్చేసి 15వ ప్రధానమంత్రి. ఓకే. 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, 15వ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, 14వ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. ఓకే. అయితే మొదటి ప్రధానమంత్రి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ గారండి. సో ప్రజెంట్ మన ఇండియా రికార్డు ప్రకారం అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రి కూడా జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకే. దాదాపుగా 17 సంవత్సరాలు ఈయన ఈ పదవిలో చేయడం జరిగింది. అయితే తక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి వచ్చేసి జిఎల్ నందా. ఓన్లీ 13 డేస్ మాత్రమే
ఈయన ప్రధాని పదవిలో ఉన్నారు. అయితే మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే ఇందిరాగాంధీ గారు. ఓకే, మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారు. ఇది ఎక్కువ ప్రధానులు అందించిన రాష్ట్రం, ఇది కూడా అడగొచ్చండి. ఉత్తరప్రదేశ్ వచ్చేసి మన ఇండియాకు ఎక్కువ మంది ప్రధానులను అందించింది. భారత ప్రధానిగా ఎన్నికవ్వడానికి కనీస వయస్సు వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా భారత ప్రధానిగా ఎన్నికవ్వడానికి లేకపోతే పోటీ చేయడానికి కావాల్సిన కనీస వయస్సు ఓన్లీ 25 ఇయర్స్ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి జస్టిస్ సంజీవ్ ఖన్నా. అయితే ఈయన 51వ ప్రధాన న్యాయమూర్తి అండి. 50వ ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి డివై చంద్రచూడ్ గారు. అయితే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఏమిటయ్యా? సుప్రీంకోర్టు అండి. అందరికీ గుర్తుంచుకోవాల్సిందే, సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం. అయితే సుప్రీంకోర్టు గురించి తెలిపే ఆర్టికల్ 10వ అధ్యాయం 5వ భాగం నుండి ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీంకోర్టు గురించి తెలుపుతుందన్నమాట. అయితే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను మన ఇండియా ఏ దేశం నుంచి గ్రహించిందయ్యా అంటే అమెరికా దేశం నుంచి ఈ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను గ్రహించడం అనేది జరిగింది. అయితే సుప్రీంకోర్టు గురించి ఓ 4-5 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకుందామండి. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందయ్యా అంటే న్యూఢిల్లీలో. ప్రజెంట్ న్యూఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా గారు సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి. ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తి పనిచేసిన వ్యక్తి వచ్చేసి వైవి చంద్రచూడ్ గారు అండి. సో ఈయన డివై చంద్రచూడ్ యొక్క తండ్రి వచ్చేసి వైవి చంద్రచూడ్ గారు. సో ఈయన వచ్చేసి సుప్రీంకోర్టుకు ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా రికార్డులో నిలిచారు. అయితే సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరయ్యా అంటే మీరా సాహెబ్ ఫాతిమా బీబీ గారు సుప్రీంకోర్టు యొక్క మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వీటి రిలేటెడ్. సో ఇవన్నీ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుత భారత అటార్నీ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆర్ వెంకటరమణి గారండి. అయితే మన ఇండియాలో మొదటి అటార్నీ జనరల్ వచ్చేసి ఎంసి సెతల్వార్ గారు. దేశంలో ఈయనను అత్యున్నత న్యాయ అధికారి అంటారు. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలండి, అత్యున్నత న్యాయస్థానం వచ్చేసి సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయాధికారి వచ్చేసి అటార్నీ జనరల్. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు రావడం జరిగింది ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. అయితే అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారయ్యా అంటే రాష్ట్రపతి ఈయనను నియమిస్తారు. అయితే ఈ అటార్నీ జనరల్ గురించి తెలిపే ఆర్టికల్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి, 76వ ఆర్టికల్. అయితే ఈయనకున్న పవర్ ఏంటంటే దేశంలో ఏ న్యాయస్థానంలోనైనా వాదించే అధికారం ఉన్న ఏకైక వ్యక్తి ఈ అటార్నీ జనరల్ గారు. సో ప్రజెంట్ ఆర్ వెంకటరమణి గారు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆన్సర్ తుషార్ మెహతా. అయితే ఈ సోలిసిటర్ జనరల్ అనేది అటార్నీ జనరల్కు సలహాదారునిగా పనిచేస్తారు. అయితే ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు, కానీ ఇతన్ని ఒక సాధారణ లీగల్ ఆఫీసర్గా మాత్రమే పరిగణించడం అనేది జరుగుతుందండి. సో ప్రజెంట్ సోలిసిటర్ జనరల్ వచ్చేసి తుషార్ మెహతా, అటార్నీ జనరల్ వచ్చేసి ఆర్ వెంకటరమణి గారికి సలహాదారుగా తుషార్ మెహతా గారు ప్రజెంట్ సోలిసిటర్ జనరల్గా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ. అయితే ఈ ఎన్జిటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క స్థాపన 2010లో జరిగిందండి. అయితే ఈ ఎన్జిటి యొక్క పని ఏమిటంటే పర్యావరణానికి సంబంధించిన 7 చట్టాలను, వివిధ లీగల్ కేసులను ఈ ఎన్జిటి పరిష్కరిస్తుంది. సో అవి చూద్దామండి ఏమేమి ఉన్నాయో. నీటి చట్టం, నీటి సెస్ చట్టం, అటవీ చట్టం, వాయు చట్టం, పర్యావరణ చట్టం, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్, జీవ వైవిధ్య చట్టం. సో ఈ 7 రకాల చట్టాలను ఈ ఎన్జిటి పరిష్కరిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. సో అవి కూడా మనం పీడిఎఫ్లో ఇస్తాను, సో అక్కడ తీసుకోండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఎవరు? ఆన్సర్ జగదీప్ ధన్కర్ అండి. సో ఉపరాష్ట్రపతిని రాజ్యసభ చైర్మన్గా పరిగణిస్తారు. సో ఉపరాష్ట్రపతి వచ్చేసి జగదీప్ ధన్కర్ గారు.
అయితే రాజ్యసభ గురించి తెలుసుకుంటే రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంతవరకు ఉండొచ్చు 250 వరకు. కానీ ప్రస్తుతం 245 మంది మాత్రం ఈ రాజ్యసభలో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరు? ఆన్సర్ హరివంశ్ నారాయణ్ సింగ్. నెక్స్ట్, ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు? ఆన్సర్ ప్రమోద్ చంద్ర మోదీ. సో ఈయన ఫోటో అండి, పక్కన అన్ని విధాలుగా మన ఫోటో ఇవ్వడం జరిగింది అన్ని క్వశ్చన్లకి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభలో సభా నాయకులు ఎవరు? ఆన్సర్ జేపీ నడ్డా గారు ఇక్కడ రాజ్యసభ యొక్క సభా నాయకులు. అయితే ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు వచ్చేసి మల్లికార్జున ఖర్గే అండి. రాజ్యసభలో అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే. అయితే లోక్సభలో అయితే రాహుల్ గాంధీ గారు. ఓకే, లోక్సభలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్ అయిన రాహుల్ గాంధీ గారు లోక్సభ ప్రతిపక్ష నాయకులుగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ ఓం బిర్లా. ఎన్నోవ 17వ లోక్సభ స్పీకర్. ప్రస్తుత లోక్సభ ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆన్సర్ ఉత్పల్ కుమార్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత భారత ఎన్నికల కమిషనర్ ఎవరండి? వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్నికల కమిషనర్ గురించి మ్యాక్సిమం అడుగుతారండి, సో గుర్తుంచుకోవాలండి. ప్రస్తుత భారత ఎన్నికల కమిషనర్ వచ్చేసి రాజీవ్ కుమార్ గారు. ఈయన 25వ భారత ఎన్నికల కమిషనర్. అయితే మన ఇండియా యొక్క మొదటి ఎన్నికల కమిషనర్ ఎవరయ్యా అంటే సుకుమార్ సేన్ గారండి, మొదటి ఎన్నికల కమిషనర్. ఈయన గురించి కూడా చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. ప్రజెంట్ ఇతర ఎన్నికల కమిషనర్లు వచ్చేసి జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్. సో మొన్న జరిగిన ఎలక్షన్కు ముందు వీళ్ళిద్దరిని నియమించడం జరిగింది. అయితే ప్రజెంట్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు వచ్చేసి ఉమేష్ సిన్హా, ఆర్కే గుప్తా, అజయ్ బాదు, సుదీప్ జైన్. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ఉంది కదా, సో నవంబర్ 15వ తారీఖు నుంచి అండి, దాదాపుగా నవంబర్ 15 అంటే ఇవాళ 16 కదా, సో 15వ తారీఖు వరకు మొత్తం అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని గురించి దిగులు పడకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆన్సర్ గిరీష్ చంద్ర ముర్ము గారు. ఈయన 14వ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అయితే రాజ్యాంగంలో ఈ కాగ్ గురించి తెలిపే ఆర్టికల్ గురించి చూస్తే ఆర్టికల్ వచ్చేసి 148 నుండి 150 అంటే ఈ 3 ఆర్టికల్లో ఈ కాగ్ గురించి తెలుపుతుంది. కాగును ఎవరు నియమిస్తారు? ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న క్వశ్చన్ అండి, కంపల్సరీ గుర్తుంచుకోవాలి. కాగును ప్రధాని సలహా మేరకు, చూడండి ఫ్రెండ్స్, ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారండి. నియమించేది రాష్ట్రపతి, కానీ దానికి సలహా ఇచ్చేదే ప్రధాని. అయితే ఈ కాగ్ని ఏమని పేర్కొంటారయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. కాగ్ని వాచ్ డాగ్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్గా పేర్కొంటారు. సో కాగ్ పరిశీలించే ఖాతాలు చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. కేంద్ర సంఘటిత నిధి, రాష్ట్ర సంఘటిత నిధి, కేంద్ర అగంతుక నిధి, కేంద్ర పబ్లిక్ నిధి, రాష్ట్ర పబ్లిక్ నిధి, శాసనసభలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాల ఖాతాలను ఈ కాగ్ పరిశీలించడం అనేది జరుగుతుందండి. అయితే కాగ్ యొక్క పదవీ కాలం అండి 2 రకాలుగా మనం పేర్కొనవచ్చు. కాగ్ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు, లేదా ఈయనకు 65 సంవత్సరాలు వచ్చే వరకు ఈయన పదవిలో ఉంటారు. సో ఈ 2 మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. అయితే కాగ్ పరిశీలించే ఈ సంఘటిత నిధి నుంచి ఈయనకు జీతం అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం కంట్రోలర్ జనరల్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆన్సర్ ఎస్ఎస్ దుబే అండి. ప్రజెంట్ కంట్రోలర్ జనరల్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ దుబే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ప్రస్తుతం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ రాజీవ్ సింగ్ రఘువంశీ. ఈయన రాజీవ్ సింగ్ రఘువంశీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత సర్వ సైన్యాధ్యక్షుడు మరియు త్రివిధ దళాపతి అని ఎవరిని అంటారు? సో సర్వ సైన్యాధ్యక్షుడు మరియు త్రివిధ దళాధిపతి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. ఆన్సర్ రాష్ట్రపతి గారినే త్రివిధ దళాధిపతి, సర్వ సైన్య అధ్యక్షుడు, భారతదేశ అధ్యక్షుడు. సో అన్ని విధాలుగా రాష్ట్రపతినే పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే సిడిఎస్ ఎవరు?
ఆన్సర్ ప్రజెంట్ అనిల్ చౌహాన్ గారండి. ఈయన సిడిఎస్ అయిన రెండవ వ్యక్తి. సో మొదటి సిడిఎస్ వచ్చేసి బిపిన్ రావత్ గారు, జనరల్ బిపిన్ రావత్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్. ఆన్సర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్. ఈయన యొక్క ఫోటో అండి, అమర్ప్రీత్ సింగ్. అయితే మన ఇండియన్ యొక్క మొదటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి సుబ్రతో ముఖర్జీ. నెక్స్ట్, ప్రస్తుతం ఇండియన్ నేవీ చీఫ్ ఎవరు? ఆన్సర్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అండి, అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. అయితే మన ఇండియన్ యొక్క మొదటి నేవీ చీఫ్ వచ్చేసి జేటిఎస్ హాల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు? ఆన్సర్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. అయితే మన ఇండియన్ ఆర్మీ పితామహుడు అండి. సో మొన్న ఒక ఎగ్జామ్లో అయితే నేను చూశానండి, ఇండియన్ ఆర్మీ యొక్క పితామహుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ సుభాష్ చంద్రబోస్ పెట్టేస్తారండి. సో తప్పండి, మేజర్ జనరల్ స్ట్రింజర్ లారెన్స్. మేజర్ జనరల్ స్ట్రింజర్ లారెన్స్ అండి. సో కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మొన్న ఎగ్జామ్లో అడగడం అయితే జరిగింది, చాలామంది తప్పు పెట్టేసి వచ్చేసారు. మేజర్ జనరల్ స్ట్రింజర్ లారెన్స్. అయితే ఈయన ఆర్మీ యొక్క పితామహుడు. మన ఇండియన్ ఆర్మీ అంటే స్వతంత్రం తర్వాత మొదటి ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్ కేఎం కరియప్ప గారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. చూడండి ఫ్రెండ్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్. ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ అయిన రాజీవ్ గాయే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, భారతదేశ జాతీయ భద్రతా సలహాదారులు ఎవరు? భారతదేశ జాతీయ భద్రతా సలహాదారుడు. ఆన్సర్ అజిత్ దోవల్ గారు. అయితే మొదటి ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వచ్చేసి మొదటి ఎన్ఎస్ఏ వచ్చేసి బ్రిజేష్ మిశ్రా గారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత లోక్పాల్ చైర్మన్ ఎవరు? ప్రస్తుత లోక్పాల్ చైర్మన్. ఆన్సర్ అజయ్ మాణిక్రావ్ కాన్విల్కర్. ఓకే, అజయ్ మాణిక్రావ్ కాన్విల్కర్. అయితే ఈ లోక్పాల్ పదవి అనేది భారతదేశ అవినీతి నిరోధక అధికార సంస్థ. అయితే ఈ లోక్పాల్ బిల్లు గురించి తెలుసుకోవాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యసభలో ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం, దీని యొక్క ఏర్పాటు, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఈ లోక్పాల్ బిల్లు రాజ్యసభలో ఆమోదించింది 2013 డిసెంబర్ 17 తారీఖున రాజ్యసభలో దీనిని ఆమోదించారు. అయితే రాష్ట్రపతి ఆమోదించింది 2014 జనవరి 1వ తారీఖున. అయితే ఈ లోక్పాల్ ఏర్పాటైంది 2019 మార్చి 19వ తారీఖున. సో 2013 డిసెంబర్ 17 తారీఖున రాజ్యసభలో ఆమోదించింది, 2014 జనవరి 1వ తారీఖున రాష్ట్రపతి ఆమోదించారు. దాని తర్వాత దీనిని ఏర్పాటు చేయడానికి దాదాపుగా 5 years పట్టిందండి. సో 2019 మార్చి 19వ తారీఖున ఇది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత భారత క్యాబినెట్ సెక్రటరీ ఎవరు? ఆన్సర్ టివి సోమనాథ్ గారు అండి, వెరీ ఇంపార్టెంట్, టివి సోమనాథన్. అయితే ఈ భారత క్యాబినెట్ సెక్రటరీని భారత ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి కార్యనిర్వాహక అధికారి మరియు ప్రధానమంత్రికి సలహాదారుడిగా సో ఈ భారత క్యాబినెట్ సెక్రటరీ పనిచేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరు? చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. అయితే దీని యొక్క స్థాపన చూసుకుంటే 1964లో ఈ పదవిని స్థాపించడం జరిగిందండి. ఈయన ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ప్రభుత్వ అవినీతిని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఒక అత్యున్నత భారత ప్రభుత్వ సంస్థ అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఏంటండి, ప్రభుత్వ అవినీతిని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఒక అత్యున్నత భారత ప్రభుత్వ సంస్థ. అయితే సెంట్రల్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ మరియు విజిలెన్స్ కమిషన్లను ఎవరు ఎన్నుకుంటారయ్యా అంటే ప్రధానమంత్రి, హోం మంత్రిత్వ శాఖ మరియు లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీని సిఫార్సు చేస్తూ ఈ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ను నియమించడం అనేది జరుగుతుంది. అయితే ఏ కమిటీ సిఫార్సు మేరకు ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేశారండి? చాలా ఎగ్జామ్లో రావడం జరిగింది. ఏ కమిటీ సిఫార్సు మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ కే సంతానం కమిటీ సిఫార్సు మేరకు. ఓకే, ఎప్పుడు ఏర్పడింది? 1964 ఫిబ్రవరిలో. అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారయ్యా అంటే ఒక చీఫ్ విజిలెన్స్ కమిషనర్, వారితో పాటు 2 సభ్యులు ఉంటారు, 1+2 ఉంటారు. ఓకే, అయితే ప్రజెంట్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ వచ్చేసి
ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. అయితే ఇతర సభ్యులు ఏఎస్ రాజీవ్, అరవింద కుమార్. అయితే ఈ విజిలెన్స్ కమిషన్ల సభ్యుల పదవీకాలం చూసుకుంటే వీళ్ళ పదవీకాలం అండి, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ మరియు విజిలెన్స్ల పదవీకాలం మొత్తం 4 సంవత్సరాలు లేదా వీళ్లకు 65 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళు పదవిలో ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎవరు? సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆన్సర్ ప్రవీణ్ సూద్ గారు. అయితే ఈ సిబిఐఏ యొక్క స్థాపన చూసుకుంటే 1963లో దీనిని స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే యాక్చువల్గా మొదటగా దీనిని స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ అని పేరుతో 1941లో స్థాపించారండి. దాని తర్వాత 1963లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే సిబిఐ పేరుతో 1963లో దీనిని ఏర్పాటు చేశారు. దానికంటే ముందు స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ పేరుతో ఏర్పాటు చేశారనమాట 1941లో. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాన సమాచార కమిషనర్ ఎవరు? ఆన్సర్ హీరాలాల్ సమారియా. సో చాలా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. సో కమిషనర్ని అడగలేదులా కానీ సమాచార హక్కు చట్టం స్థాపన చాలాసార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది. 2005లో భారత సమాచార హక్కు చట్టాన్ని స్థాపించారు. అయితే ఈ సమాచార హక్కు చట్టం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ఓకే, అయితే ఈ సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ చట్టం అవినీతి రహిత భారతదేశాన్ని సాధించడం కోసం సమాచార హక్కు చట్టాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ అంటే రా చైర్మన్ ఎవరు? ఆన్సర్ రవి సిన్హా. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ఈ రా అనేది ఒక భారతదేశ గూఢచార సంస్థ. 1962 చైనాతో యుద్ధం, 1965 పాక్ యుద్ధ సమయంలో మన ఇండియన్ యొక్క ఇంటెలిజెన్స్ పనితీరు బలహీన ఉండడం వల్ల 1968లో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటెలిజెన్స్ బ్యూరో చైర్మన్ ఎవరు? ఆన్సర్ తపన్ కుమార్ డేకా. అయితే ఈ ఐబీ యొక్క స్థాపన 1920లో జరిగింది. అయితే 1920లో ఐబీ అని చెప్పారండి. సో అంతకుముందు 1887లోనే ఇది ఏర్పడింది. అప్పుడు సెంట్రల్ స్పెషల్ ఫోర్స్. అయితే 1887లో సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ పేరుతో ఏర్పడింది. దాని తర్వాత 1918లో సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్గా మార్చారు. దాని తర్వాత ఐబీగా 1920లో మార్చారు. ఓకే, సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్గా 1918లో, 1920లో వచ్చేసి ఐబీగా మార్చారు. ఇది ఐబీ యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ అండి. ఈ ఐబీ అనేది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఐఏ చైర్మన్ ఎవరు? ఆన్సర్ సదానంద్ వసంత్ గారు. అయితే ఎన్ఐఏ స్థాపన 2008లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ వివేక్ గోకియా. అయితే ఈ ఎన్సిఆర్బి యొక్క స్థాపన 1968లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ఈ ఎన్సిఆర్బి నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యధిక నేరాలు ఉన్న రాష్ట్రాలలో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ యూపీ, సెకండ్ కేరళ, థర్డ్ మహారాష్ట్ర, దాని తర్వాత ఫోర్త్ వచ్చేసి ఢిల్లీ మరియు బీహార్. తక్కువ నేరాలు గల రాష్ట్రం నాగాల్యాండ్ అండి. అతి తక్కువ నేరాలు గల రాష్ట్రం నాగాల్యాండ్ రాష్ట్రం. భారతదేశంలో అత్యధిక నేరాలు గల ప్రాంతం చూసుకుంటే ప్రాంతాల పరంగా అండి, రాష్ట్రాల పరంగా అయితే యూపీ. ఓకే, ప్రాంతం పరంగా అయితే ఢిల్లీ అతి ఎక్కువ నేరాల ఉన్న ప్రాంతం. ఎంత అండి? 1,00,000 మందికి 1859 ఇక్కడ నేరాలు జరుగుతున్నాయి. అయితే 2024లో భారతదేశంలో నమోదైన సగటు నేరాల సంఖ్య అంటే లక్షకి దాదాపుగా 445 నేరాలు నమోదయ్యాయి. దేని ప్రకారం అండి? ఎన్సిఆర్బి నివేదిక ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఎవరు? ఆన్సర్ రాహుల్ నవీన్ గారు. అయితే ఈ ఈడీ యొక్క స్థాపన 1957లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎవరి ఆధీనంలో ఈ ఈడీ పనిచేస్తుందయ్యా అంటే
ఆర్థిక మరియు రెవెన్యూ శాఖ అధీనంలో. సో మొన్న అయితే ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, నార్కోటిక్స్ ఆఫ్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ అనురాగ్ గార్ గారు. అయితే దీని యొక్క స్థాపన 1986, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ఈ ఎన్సిబి యొక్క ముఖ్య పని ఏమిటంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు చట్టవిరుద్ధమైన పదార్థాల వినియోగాన్ని ఎదుర్కోవడానికి, అరికట్టడానికి ఈ ఎన్సిబిని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇండియాలో ఎక్కువ డ్రగ్స్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ యూపీ. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నాడా డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ శ్రీ ఆశిష్ భార్గవ గారు ప్రెసిడెంట్ నాడా యొక్క డైరెక్టర్. అయితే నాడా యొక్క స్థాపన 2005 అండి. సో ఇదే 2005లో సమాచార హక్కు చట్టం కూడా స్థాపించడం జరిగింది. అయితే నాడా యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. నాడా ఇటీవల ప్రారంభించిన ప్రచారం పేరండి హ్యాష్ ట్యాగ్ ట్రూ అనే హ్యాష్ట్యాగ్ని ఇటీవల ప్రారంభించింది. అయితే ఎందుకు ప్రారంభించింది అంటే ప్రపంచ డోపింగ్ ర్యాంకింగ్లలో మన ఇండియా స్థానం మొదటి స్థానంలో నిలిచిందండి. సో దానివల్ల దీనిని ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ రాహుల్ రస్గోత్రా. ఐటీబీపీ యొక్క స్థాపన 1962, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అంటే బీఆర్ఓ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ అయిన రఘు శ్రీనివాసన్. అయితే దీని యొక్క స్థాపన 1960, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ దల్జిత్ సింగ్ చౌదరి. స్థాపన 1965, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. బీఎస్ఎఫ్ నుండి మొదటి మహిళా స్నైపర్ అండి, సబ్ ఇన్స్పెక్టర్ అయిన సుమన్ కుమారి. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ అనీష్ దయాల్ సింగ్. అయితే సిఆర్పిఎఫ్ స్థాపన 1939, జూలై 27న జరిగిందండి, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ రాజ్విందర్ సింగ్ భట్టి. స్థాపన సిఎస్ఎఫ్ స్థాపన 1969, మార్చి 10, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ పరమేష్ శివమణి. అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క స్థాపన 1977, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అంటే ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ పీయూష్ ఆనంద్ గారు. ఎన్డీఆర్ఎఫ్ స్థాపన 2006 అండి, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ బ్రిగు శ్రీనివాసన్. ఎన్ఎస్జి స్థాపన 1984, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అంటే ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ మనోజ్ యాదవ్ గారు. స్థాపన 1957, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే మన ఇండియాలో మొదటి రైలు ప్రారంభించిన సంవత్సరం 1853 అండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ముంబై నుండి థానే వరకు. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్ర సీమాబల్ అంటే ఎస్ఎస్బి డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ అమృత్ మోహన్ ప్రసాద్. ఎస్ఎస్బి స్థాపన 1963, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాం రైఫల్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ అయిన వికాస్ లఖేరా. అస్సాం రైఫల్స్ స్థాపన 1835, ప్రధాన కార్యాలయం షిల్లాంగ్ అండి, మేఘాలయలోని షిల్లాంగ్. సో మన ఇండియన్ ఫోర్సెస్లో ఢిల్లీ కాకుండా వేరే ప్లేస్లో ఉన్న ఒకే ఒక ఫోర్స్ అండి అస్సాం రైఫల్స్, మేఘాలయలోని షిల్లాంగ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ అలోక్ శర్మ. ఎస్పీజీ స్థాపన 1985, ఎన్ఎస్జీ
ఎన్ఎస్జి వచ్చేసి 1984. ఓకే. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ఎస్పీజీ యొక్క పని ఏమిటంటే ప్రధానమంత్రి, మాజీ ప్రధానులు మరియు వారి కుటుంబ సభ్యులకు భద్రత కల్పించడం కోసం ఈ ఎస్పీజీని 1985లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ అయిన గుర్బీల్ పాల్ సింగ్. ఎన్సీసీ స్థాపన 1948లో అండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్ కొత్త చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఎస్ గోపాలకృష్ణన్. ఎస్ఎస్సి స్థాపన 1975 అండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ఈ ఎస్ఎస్సి యొక్క పని ఏమిటంటే ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ సి మరియు బి నాన్ గెజిటెడ్ పోస్టుల్లో రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించడం ఈ ఎస్ఎస్సి యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే యూపీఎస్సి చైర్మన్ ఎవరు? ఆన్సర్ ప్రీతి సుడాన్ గారు. సో ఈమె కంటే ముందు మనోజ్ సోని గారు ఉండేవారు. ఈయన ప్లేస్లో ప్రీతి సుడాన్ గారు ఇటీవల నియామకం చేపట్టారు. అయితే యూపీఎస్సీ స్థాపన 1926 అండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే భారత ప్రభుత్వ చట్టం 1919 మరియు 1924 ప్రకారం లీ కమిషన్ అండి, లీ కమిషన్ సిఫార్సు మేరకు ఈ యూపీఎస్సీ ఏర్పాటు చేయడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. లీ కమిషన్ సిఫార్సు మేరకు 1919 మరియు 1924 యాక్ట్ ప్రకారం యూపీఎస్సీని 1926 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోదీ గారు. నీతి ఆయోగ్ స్థాపన 2015 అండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే ఈ నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు? ఆన్సర్ బివిఆర్ సుబ్రహ్మణ్యం. అయితే ఈ నీతి ఆయోగ్ యొక్క మొదటి సిఇఓ సింధుశ్రీ ఖుల్లార్. నీతి ఆయోగ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎవరు? సో ప్రెసిడెంట్ వచ్చేసి ప్రధానమంత్రి ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి సుమన్ కే బేరీ. అయితే నీతి ఆయోగ్ యొక్క వైస్ ప్రెసిడెంట్లలో మొదటి వారు అరవింద్ పనగారియా. నెక్స్ట్ క్వశ్చన్. 22వ లా కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ జస్టిస్ రితురాజ్ అవస్థి. లా కమిషన్ స్థాపన 1955 అండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. అయితే మన ఇండియా యొక్క మొదటి లా కమిషనర్ ఎవరయ్యా అంటే ఎంసీ సెతల్వాడ్ అండి. ప్రజెంట్ 23వ లా కమిషన్ ఏర్పాటు చేయాలి, కానీ ఇప్పటిదాకా ప్రజెంట్ ఎవరిని నియమించలేదు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ విజయ కిషోర్ రాహత్కర్ అండి. సో ఇటీవల ఈమెను నియమించడం అనేది జరిగింది. అయితే మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం 1992. నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఆన్సర్ డాక్టర్ అరవింద్ పనగారియా. నెక్స్ట్ క్వశ్చన్. 7వ పే కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ జస్టిస్ అశోక్ కుమార్ మాథూర్. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ఎన్ఎస్సి చైర్మన్. ఆన్సర్ రాజీవ్ లక్ష్మణ్ కాలాండికర్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ విజయ భారతి సయాని. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ ఎవరు? ఆన్సర్ రవ్నీత్ కౌర్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ కిషోర్ మక్వానా. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎస్టీ చైర్మన్ ఎవరు? ఎస్టీ కమిషన్ చైర్మన్. ఆన్సర్ అనంత్ సింగ్ ఆర్య. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ మైనారిటీల కమిషన్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఇక్బాల్ సింగ్ లాల్ పురా. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్మన్ ఎవరు? ఆన్సర్
ప్రియాంక్ కానుంగ్. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ హన్సరాజ్ గంగారాం ఆహిర్. నెక్స్ట్ డిఫెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ ఎవరు? ఆన్సర్ లెఫ్టినెంట్ జనరల్ అయిన డిఎస్ రాణా గారు ప్రెసిడెంట్ డిఫెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యొక్క చీఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సలహాదారుడుగా ఎవరు ఉన్నారు? ఆన్సర్ తరుణ్ కపూర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీ ఎవరు? ఆన్సర్ హార్దిక్ సతీష్ చంద్ర షా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? ఆన్సర్ డాక్టర్ పికే మిశ్రా. నెక్స్ట్ భారత రక్షణ కార్యదర్శి ఎవరు? ఆన్సర్ రాజేష్ కుమార్ సింగ్. నెక్స్ట్ ప్రస్తుత భారత రెవెన్యూ కార్యదర్శి ఎవరు? చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుత భారత రెవెన్యూ కార్యదర్శి ఆన్సర్ సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ భారత విదేశాంగ కార్యదర్శి ఎవరు? ఆన్సర్ వినయ్ మోహన్ క్వాత్రా. విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఆర్థిక కార్యదర్శి ఎవరు? భారత ఆర్థిక కార్యదర్శి ఆన్సర్ టివి సోమనాథన్. నెక్స్ట్ భారతదేశ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఎవరు? ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆన్సర్ అజయ్ కుమార్ సూద్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారుడు ఎవరు? ఆన్సర్ వి ఆనంత నాగేశ్వరన్. నెక్స్ట్ భారత రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారుడు ఎవరు? భారత రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క సలహాదారుడు అంటే డిఫెన్స్ సెక్రటరీ ఆన్సర్ వినోద్ జీ ఖండాలే. నెక్స్ట్ క్వశ్చన్, భారత హోం కార్యదర్శి ఎవరు? ఆన్సర్ గోవింద్ మోహన్. నెక్స్ట్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి యొక్క కార్యదర్శి ఎవరు? ఆన్సర్ దీప్తి ఉమా శంకర్. సో ఫ్రెండ్స్, ఇది మన పార్ట్ 1 వీడియో అండి. నియామకాలలో పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఇంకో 50 క్వశ్చన్లు ఉంటాయండి. సో వీడియో చాలా లాంగ్ అవ్వడం వల్ల సో పార్ట్ 1 పార్ట్ 2గా వీడియో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.